రాబోయే రోజుల్లో నెల్లూరు జీజీహెచ్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ బ్లాక్ ను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ కి జీజీహెచ్ అధికారులు, వైద్యులు, కమిటీ సభ్యులు బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు. ఫిజియోథెరపీలో అందించనున్న వైద్య సేవలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లతో ఆయన మాట్లాడి వైద్యశాలలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ జీజీహెచ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జీజీహెచ్లో ఫిజియోథెరపీ సంబంధించిన ఒక యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ సలహాలు, అదేవిధంగా ఇక్కడ పేషెంట్స్ ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా తీసుకొని మన హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. సో జీజీహెచ్లో ఇంకా రాబోయే కాలంలో కూడా సర్వీసెస్ ఇంకా మేలుగా అందాలని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఒక 4-5 months ముందు డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. జిల్లా ఒక జీజీహెచ్ ఒకటే ఒక ఇన్స్టిట్యూషన్కి మాత్రం మానిటర్ చేసుకోవడానికి కోసం. సో ఆయన కూడా ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇక్కడే ఆఫీస్ పెట్టుకొని మానిటరింగ్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతున్నాయి. సో ఎక్కడైనా ఇనీషియల్గా నేను జాయిన్ అయినప్పుడు కొన్ని వేస్ట్ డిస్పోజల్ మీద చాలా కంప్లైంట్స్ ఇనీషియల్గా వచ్చి ఉండేది. సో దానికి చాలా వరకు సాల్వ్ చేయగలిగాము. దాని తర్వాత కూడా కంటిన్యూస్గా హెచ్డిఎస్ కమిటీ నుంచి అవైలబుల్గా ఉన్న ఇన్కమ్ని పెంచుకొని, అదేవిధంగా ఆ ఇన్కమ్ని సరిగా యూజ్ చేసుకొని మనం ఫెసిలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మనం ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ జీజీహెచ్ ద్వారా అందించడానికి అవకాశం అయితే ఉంటున్నాయి. అది కాబట్టి జనాలు వీలైన వరకు మ్యాక్సిమం దీని సర్వీసెస్ వాడుకోవాలి. ఏదైనా కంప్లైంట్ ఉన్న పరిస్థితిలో జీజీహెచ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 20-25 లొకేషన్స్లో డిప్యూటీ కలెక్టర్ గారిది నంబరు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉన్నదిలైతే దయచేసి ఆయన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేసుకొని ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ కూడా చాలామంది నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు ఇది ఇంప్రూవ్ చేసుకోవడానికి. లోకల్గా ఉన్న ఎవరైతే డోనర్స్ ఉన్నారో నెల్లూరు టౌన్లో, అంటే మనకు ఈ నెల్లూరు టౌన్ అంటే జిల్లాలో సుమారుగా ఒక 1/3 జనాభా నెల్లూరు టౌన్లోనే ఉన్నాయి. అదేవిధంగా మన ఎకనామిక్ పరంగా చూసుకుంటే కూడా నెల్లూరు టౌనే జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 30-40% దాకా ఎకనామిక్ అవుట్పుట్ కూడా నెల్లూరు టౌన్ నుంచే ఉన్నాయి. అది కాబట్టి నెల్లూరు టౌన్లో ఉన్న ట్రేడర్స్ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో అదేవిధంగా వాళ్ళు ఏదైనా డొనేట్ చేయాలని కోరినట్లయితే మనం జీజీహెచ్లో ఫెసిలిటీస్ పెంచుకోవడానికి అవకాశాలను ఖచ్చితంగా కల్పిస్తాము. సో హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళందరితో మాట్లాడుకోవడం జరుగుతాయి. అదేవిధంగా మన వాళ్ళు కూడా ఒకవేళ మాట్లాడినట్లయితే ఖచ్చితంగా హెల్ప్ తీసుకున్నట్లయితే మన హెచ్డిఎస్ కమిటీ సపోర్టు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అమౌంట్తో, అదేవిధంగా ఇక్కడ లోకల్ నెల్లూరు ప్రజలందరిది సపోర్ట్తో జీజీహెచ్ని ఒక మోడల్ కింద డెవలప్ చేస్తామని అనుకున్నాము. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు మే నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టోన్ హౌస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభవేళ. స్వాగతం, సుస్వాగతం. కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డోండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు, కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి. Hi Nilor, please subscribe to N3 TV.